ఏపీ అసెంబ్లీ లాబీల్లో ఎమ్మెల్యేలు మంత్రుల మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. సభ్యుల క్రీడలతో పాటు పలు అంశాలపై సరదాగా చర్చించుకున్నారు. సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో ఉండడంతో బుధవారం ఉభయ సభల్లో సభ్యుల హాజరుపై మంత్రులు, చీఫ్ విప్లు అప్రమత్తమయ్యారు. ఏపీ శాసనసభ మండలి లాబీల్లో బుధవారం బాగా హడావడి కనిపించింది. మండలి లాబీల్లో హోంమంత్రి వంగలపూడి అనిత, మంత్రి గుమ్మడి సంధ్యారాణి, ఎమ్మెల్సీ అశోక్ బాబు, మాజీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి మధ్య ఆసక్తికర సరదా చర్చ జరిగింది. క్రీడా పోటీల్లో మంత్రి సంధ్యారాణితో పోటీ పడకూడదని నిన్ననే తెలిసిందని హోంమంత్రి అనిత వ్యాఖ్యానించారు. టగ్ ఆఫ్ వార్ లో మంగళవారం సంధ్యారాణితో పోటీ పడితే తన చేయి కొట్టుకుపోయిందని అనిత వ్యాఖ్యానించారు. మహిళా జట్టును గెలిపించకపోతే పురుష ఎమ్మెల్యేలకు గన్మెన్లను ఉపసంహరిస్తానని హోంమంత్రి బెదిరించిందని ఎమ్మెల్సీ అశోక్ బాబు సరదాగా వ్యాఖ్యానించారు. పురుష ఎమ్మెల్యేలపై పోలీస్ పవర్ ప్రయోగించి గెలిచారని నారాయణ రెడ్డి అన్నారు. గుమ్మడి సంధ్యారాణి మాత్రం మహిళా శక్తితోనే తాము గెలిచామని, రూల్స్ ప్రకారం ఆడామని తెలిపారు. టగ్ ఆఫ్ వార్ లో పురుష ఎమ్మెల్యేలు తాబేలు, కుందేలు కథ మాదిరిగా తమని తక్కువగా అంచనా వేశారని హోంమంత్రి అనిత అన్నారు. మంగళవారం అసెంబ్లీలో ఒక మహిళ జూట్ బ్యాగ్లు పంపిణీ చేస్తే మరో మంత్రి సంధ్యారాణి అరకు కాఫీ ప్యాకెట్లు ఇచ్చారని అనిత వ్యాఖ్యానించారు. సభ్యులంతా తన వైపు చూశారని, తన శాఖలో పోలీస్ లాఠీలు తప్ప ఇవ్వటానికి మరేమీ లేవని చెప్పానని సరదాగా వ్యాఖ్యానించారు. హోంమంత్రి అనిత పోలీస్ శాఖలో లాఠీలు ఇస్తానని చెప్పడంతో అందుకు భయపడి పురుషులంతా టగ్ ఆఫ్ వార్ లో తాడు వదిలేశారని అశోక్ బాబు సరదాగా వ్యాఖ్యానించారు. అసెంబ్లీ సమావేశాలు బుధవారం వాయిదా పడే సమయంలో అధ్యక్ష స్థానంలో ఉన్న డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ తప్పనిసరిగా క్రీడా పోటీలకు రావాలని విజ్ఞప్తి చేశారు. క్రీడా స్ఫూర్తిని తెలియజేయాలని కోరారు. అసెంబ్లీ లాబీల్లో కూడా బడ్జెట్ సమావేశాలు ముగుస్తున్న సందర్భంగా ఎమ్మెల్యేలందరికీ ఐప్యాడ్లు, సంఘం డైరీ గిఫ్ట్ హ్యాంపర్లతో పాటు అరకు కాఫీ ప్యాకెట్లను పంపిణీ చేశారు. దీంతో లాబీల్లో బాగా హడావుడి కనిపించింది. ఇదిలా ఉంటే అమెరికాలో జూలై 3 నుంచి 5 వరకు జరిగే తానా సభలకు రావాలని మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలను తానా సభ్యులు ఆహ్వానించారు.